బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వివాదాలు ఎక్కువైపోయాయి. గేమ్ కంటే కూడా ప్లేయర్ల మధ్య జరుగుతున్న ఫైట్స్, స్లెడ్జింగ్ లాంటివి హైలైట్ అవుతున్నాయి. పెర్త్ టెస్ట్ కాస్త బెటర్ అనుకుంటే అడిలైడ్ టెస్టులో మాత్రం కాంట్రవర్సీ డోస్ బాగా పెరిగింది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ప్రత్యర్థులతో డి అంటే డి అంటూ హీట్ ఎక్కించారు. ఆసీస్ క్యాంప్ నుంచి మానస్ లబుషన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ కూడా తగ్గేదేలే అంటూ మ్యాచ్ పై మరింత ఇంట్రెస్టింగ్ ను పెంచారు. అయితే సిరాజ్, హెడ్ మధ్య జరిగిన చిన్నపాటి వార్ హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అవుట్ అయ్యాక క్రీజును వదిలి హెడ్ వెళ్తున్న సమయంలో వెళ్ళు నీ పని అయిపోయింది అన్నట్టు సిరాజ్ ఏదో అన్నాడు. దీంతో అతడికి హెడ్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించగా వెళ్ళు ఫస్ట్ అన్నట్లుగా విసుగ్గా చేత్తో సిగ్నల్ ఇచ్చాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. దీంతో అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఏమని తిట్టుకున్నారని తెలుసుకునే పనిలో పడ్డారు ఫ్యాన్స్. దీనిపై రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ట్రావిస్ హెడ్ రియాక్ట్ అయ్యాడు. తాను సిరాజ్ ను ఏం అనలేదని, అతడు తనను తప్పుగా అర్థం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. ఆ సమయంలో నేను చెప్పింది ఒకటి, సిరాజ్ కు అర్థమైంది ఒకటని, నువ్వు బాగా బౌలింగ్ చేశావని అతడితో అన్నా. అయితే అతడు పట్టించుకోలేదు. వెళ్ళిపో అంటూ నాపై సీరియస్ అయ్యాడు. దాంతో నేను కూడా కౌంటర్ ఇచ్చా. కానీ బాగా బౌలింగ్ చేశానని నేను మెచ్చుకున్నది అతడు గమనించలేదు. నేను ఒకటి చెబితే అతడికి ఇంకొకటి అర్థమైంది. ఈ విషయంలో నేను నిరాశకు లోనయ్యా. భారత ఆటగాళ్లు ఇలాగే అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతామని అనుకుంటే అవ్వమనండి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో వాళ్లే బయట పెట్టుకుంటే మేం చేసేదేం లేదని హెడ్ అన్నాడు.